టు శ్రీలక్ష్మి నాంచర్మ లేడీస్ అండ్ జెంట్స్ టైలర్ అండి. మన రోజా గారి కాలర్ నెక్ నాకు ఇవాళ సండే అయినా బ్లౌజ్ ఒకటి అర్జెంటుగా ఉండి వచ్చానండి. ఇదిగోండి లెంత్ వచ్చేసేసి చెస్ట్ వచ్చేసి ఇవిడిది 41.5 అండి. దానికి నేను ఒక అంగుళం కలుపుకున్నాను. అంగుళం కలుపుకుంటే మనకి చెస్ట్ 4 భాగాలు చేసుకోవాలి. 42 అన్నారని 4 భాగాలు చేసుకుంటే మనకు 10.5 పాయింట్ వచ్చిద్దండి. చంకకు వచ్చేసేసి నేను 7.5 దించుకున్నాను. ఇది వచ్చేసేసేసి 10 పాయింట్ పెట్టుకున్నాను, 10 పాయింట్ పెట్టాను. ఇక్కడ వచ్చేసేసి మనం చంక దగ్గరకు వచ్చేసేసరికి డౌన్ ఇలా గీసుకోవాలి కదా. ఈ చెస్ట్కి గీస్తాను చూడండి 10.5 పాయింట్. ఖర్చు అండి, ఇది వచ్చేసి ఖర్చు గీస్తున్నాను. ఈవిడికి షోల్డర్ వచ్చేసేసేసి 17 ఉందండి. నేను 7.5 వరకు తీసుకున్నాను. 7 బాతికే తీసుకున్నాను, 7.5 కూడా కాదు. ఇటు వచ్చేసేసేసి 3 అంగుళాలు తీసుకున్నానండి. షోల్డర్ వచ్చేసి 3 అంగుళాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి నేను ఇది చంక డౌన్కి దీనికి కొడతానండి, గీటు కొడతాను. ఆవిడకి చంకకు వచ్చేసేసి 17.5 ఉంది రౌండ్ వచ్చేసేసేసి. మనం ఇక్కడ 1 ఇంచెస్ ఇలా పెట్టుకొని 1 ఇంచు బాతికి ఇలా పెట్టేసేసుకొని దీనికి మనం ఇలా క్రాస్ కొట్టేసేసుకుంటే వచ్చేస్తుందండి 7 బాతికే. చూద్దాం. ఎనిమిదిన్నర మనకి చంక రౌండ్ రావాలండి. ఇది 9 వచ్చింది. నేను దీన్ని కొంచెం పైకి ఇలా డౌన్ కొట్టుకుంటున్నాను. డౌన్ కొట్టుకొని ఇప్పుడు దీన్ని ఇలా గీసుకుంటే మనకు తెలుస్తుంది. అంటే దీనిలో కూడా లావుగా ఉన్న వాళ్ళకి ఇటువైపు కొట్టుకోవచ్చండి. ఇలా కొంచెం డౌన్ చేయొచ్చు ఇట్లాగా. ఇదిగోండి చంక రౌండ్ చూసుకోవాలి. ఎక్కడి నుంచి మనం చంక రౌండ్ చూసుకోవాలి. మనకి 17 అంగుళాలంటే 8.5 రావాలి కదండి. 8.5 పాయింట్ ఉంది, కరెక్ట్గా సరిపోతుంది. ఈ బ్యాక్ అనేది నేను ఒక పావు ఇంచే తీసుకుంటున్నానండి. ఇదిగోండి మీకు ఇలా ఎక్కువ కూడా కాదు, ఇదిగోండి ఇంతే తీసుకున్నాను. పావు ఇంచు కూడా ఉండి లేనట్టుగా ఇంచు ఉందండి. ఇంచు కూడా తక్కువ ఇచ్చి ఇది కొంచెమే తీస్తున్నాను డౌన్. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ నెక్ ఎక్కువైపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం అండి. దీన్ని వచ్చేసేసేసి ఇది ఎక్కువగా ఇలా ఒక డౌన్ ఇలాగా. అంటే నాకు కింద నుంచి ఇట్లా కట్ చేయడం అలవాటు అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కటింగ్ అలవాటు కదా. నాకు ఇటు సైడ్ నుంచి ఇలా కట్ చేయడం అలవాటు అండి. అదేం అలవాటు అండి అని మీరు అనుకోవచ్చండి. అది నా చెయ్యి వాటం అంతేనండి. నేను ఏదైనా సరే ఇక్కడి నుంచి ఇలా కట్ చేస్తాను. వీడియో కోసం ఇప్పుడు ఇలా చేస్తే అది నాకు రాంగ్ వచ్చింది. అందుకని చెప్పి నేను ఇది ఇక్కడి నుంచి పావించి ఇలా డౌన్ చేస్తున్నానండి దీనికి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి లేపేసేసేసాను. ఇది వచ్చేసేసరికి నాకు ఇలా వస్తే డౌన్ నాకు ఇలా వస్తే తెలుస్తుందండి. అదిగోండి ఇలా డౌను ఉంది. ఇప్పుడు నాకు ఇలా నుంచి ఇట్లా వచ్చి ఇలా కటింగ్ నాకు అలవాటండి. బట్ ఏమనుకోవద్దు, నేను ఇలా చేయలేను. మా మాస్టర్ అయితే పైనుంచి ఇలా చేయగలుగుతాడు. ఇదిగోండి సంఖ వచ్చేసి కరెక్ట్గా మీకు 8.5 ఉంది కదండి. 8.5 చూసుకోండి, 8.5. ఇందులో ఇదేమీ లేదండి. ఎందుకంటే ప్రతిదీ మనం తెలుసుకోవడంలో తప్పు. నేను కూడా అంతేనండి, తెలుసుకుంటానండి. ప్రతిదీ కూడా తెలుసుకునే చేస్తానండి. ఎందుకంటే మనకి రాని కటింగ్ కూడా ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్. ఇప్పుడు వచ్చేసేసి దీనికి వచ్చేసి హ్యాండ్ తీస్తానండి. ఈ వైర్ అడ్డం వస్తుందండి నాకు కొంచెం. ఈవిడ హ్యాండ్ వచ్చేసి బోర్ చెప్పారండి బాగా. చెయ్యి బోర్ వచ్చేసి 9 చెప్పారు. చెయ్యి లూజ్ వచ్చి 11.5 ఉంది. 11.5 ఉంది చూడండి. ఇది సరిపోదు అసలు ఫ్రంట్. అందుకని నేను ఏం చేస్తాను అంటే హ్యాండ్కి వచ్చేసేసి బాగా ఇలా మనకు సరిపోతే మనం ఎలా వేసుకుంటాం ఇలాగా అలా చేస్తున్నానండి. ఎందుకంటే ప్రాబ్లం అయిపోద్ది మనకి. ఫ్రంట్కి వచ్చేసరికి కావాలి కదా, క్రాస్ బెల్ట్లు అవి ఇవి కావాలి కదా, మనకు తెలియదంటూ ఏముంది. ఇదిగోండి
ఇదైతే హెమ్మింగ్ బ్లౌజేనండి. ఈవిడేంటో రోజా నెక్ కావాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు. అన్ని బ్లౌజులు కుట్టించుకొని ఒక్క బ్లౌజ్ ఆపేశారు. ఇదిగోండి 9 అంగుళాలు 9 మనకి డౌను, అదే 9 ఇది 2:30 అంటే పావుదక్కు 3 కిందకి. పదకొండు బాతికి కదండి ఆవిడది 11 అంగుళాలు. ఇక 11 బాతికే అంటే 5:30 పాయింట్ అయితే ఆవిడకి సరిపోద్దండి. అదిగోండి ఇది వచ్చేసేసి 8:30 ఉంది కదండి మనకి చంక రౌండ్. ఇక్కడ వచ్చేసేసి 7:30 కంపల్సరీగా పెట్టాల్సింది, అప్పుడు మనకి రౌండ్కి సరిపోతుంది. ఇది వచ్చేసేసి మనం క్రాస్ కొట్టుకోవడం ఏంటండి, ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ కొట్టేసేసుకొని, అంటే ఒక్క సైడ్ జాయింట్ పడితే చాలు అని, అంటే బ్లౌజ్కి వచ్చేసరికి అలా జాయింట్ ఏం పడినేమను. ఈ లోపల లైనింగ్కి వచ్చేసరికి 2 జాయింట్లు వేయాలంటే కొంచెం కష్టం కదండి. 4 ముక్కలు జాయింట్లు వేసే దానికంటే కూడా 2 ముక్కల్ని మనం జాయింట్ వేసుకుంటే మనకి కరెక్ట్గా యూజ్ అవుతుందండి. అందుకనే నేను 2 ముక్కల్నే జాయింట్, మా మాస్టర్ కూడా ఇలాగే తీస్తాడండి. కాకపోతే తను ఊరు వెళ్ళాడు కదా, తను లేకపోతే నేను కటింగ్ చేస్తాను, తను చేస్తాడు, నేను చేస్తాను అండి కంపల్సరిగా. ఎందుకంటే వర్కర్స్కి కస్టమర్కి మనం అందరం టైం టు టైం వాళ్ళకి వీళ్ళకి అందరికి అందిస్తేనే, మనం కట్ చేస్తేనే వర్కర్స్కి స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఇప్పుడు దీనికి మనం జాయింట్లు వేసుకుంటాం, దీన్ని డౌన్ చేస్తానండి, ఇది డౌన్ చేసుకోవడానికి. ఇదిగోండి ఇది వచ్చేసేసి మనకి డౌన్ వేసుకున్న తర్వాత మనకి ఏంటి ఈ జాయింట్లు ఇప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ ఒక్క సైడ్ చేసుకుంటే మనకి ఈ స్టిచ్చింగ్ అనేది సరిపోతుందండి. ఇది కొంచెం ఒక గ్యాప్ అతికేసి, ఇప్పుడు ఈ 4 వేయాలంటే కష్టమే కదండి. అందుకని నేను ఏం చేశానంటే ఇలా చేశాను అనమాట. నా స్టైల్ కాదు, ప్రతి ఒక్క బొటెక్లో చేసే మాస్టర్ చేసేదే అదండి. ఇప్పుడు వచ్చేసేసి ఇది రోజా గారి నెక్కి ఫ్రంట్ తీస్తున్నానండి. నాకు ఇది ఎక్కువ ఉండటం వల్ల, క్లాత్ ఎక్కువ ఉండటం వల్ల నేను ఈ ఖర్చులు ఎక్కువ పెట్టుకున్నానండి. కంపల్సరీగా కట్ చేసేస్తానండి. ఈ ఖర్చులు ఉన్నాయి మన అసలు కొంచెం ఖర్చులు డౌను అటు ఇటుగా ఉంది. దానివల్ల ఏంటంటే నేను ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. మనకి స్ట్రైట్ వచ్చేసేసి ఇదండి, స్ట్రైట్ గీట్ వచ్చేసేసి ఇది వచ్చేసేసి మనం ఇక్కడి నుంచి 3 అంగుళాలు పెడుతున్నానండి. మూడు అంగుళాల తర్వాత అంటే ఈ బ్యాక్ ఉంది కదా, ఈ బ్యాక్ దగ్గర నుంచి ఇక్కడికి మనం స్ట్రైట్ ఇలాగా మీకు కనిపించడం కోసం కొడుతున్నానండి, లేకపోతే అసలు మామూలుగా అయితే కొట్టను. ఇక్కడి నుంచి వచ్చేసేసి మనం 2:30 కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే మనం నెక్ ఎలా కట్ చేస్తాం 2:30, సేమ్ ఇంకా అదేనండి. 2:30 కట్ చేసేసుకొని ఇప్పుడు ఇదిగోండి చూడండి ఇక్కడికి వస్తుంది మనకి 2:30 అనేది. చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. ఇక్కడి నుంచి ఇలా మనం డౌన్ చేసుకొని తీసుకోవడమేనండి. ఇలా మీ ఎదురుగానే తీసేస్తానండి. ఇది కూడా సారీ నేను తిప్పుకోవాల్సి వస్తుందండి, ఎలా అంటారేమో, నాకు అసలు ఇటు కటింగ్ అలవాటు అనేది లేదు కదా, అందుకని మరి ఏం చేస్తాం. అందుకేనండి ఎవరి చేతి వాటంకి వీలుని బట్టి వాళ్ళు చేయాల్సిందే కదండి. అందుకని నా చేతి వాటం మరి అటు నుంచి రావాలంటే మీకు కెమెరాకి నేను కరెక్ట్గా కనిపించనండి ఈ ఫోన్లో కెమెరాకి, అందుకని నేను ఇలా చేయాల్సి వస్తుంది. ఇదిగోండి మనకి ఎక్కడి నుంచి
సేమ్ ప్రాసెస్ అండి, ఇంకేంటి. మనం ఇది నడుం పట్టికి ఇందులో వేసుకోవాలి కదా మొక్క. మనం కరెక్ట్గా అంటే ఒక పావు ఇంచి ఎక్కువతో నేను ఇలా కట్ చేస్తాను, ఎందుకంటే మనం క్రాస్ తీసుకుంటాం కదండి, క్రాస్ బెల్ట్లు చెస్ట్ అదే క్రాస్ బెల్ట్లు తీసుకోవాలి కదా ఇందులోనే, దానికోసం అనమాట. ఇలా టక్స్ ఇచ్చుకొని ఇది ఇక్కడికి కరెక్ట్గా మనకి సెట్టింగ్ తెలుస్తుంది, క్రాస్ అనేది మనకు ఆల్రెడీ తెలుస్తుంది. ఇది వచ్చేసి చంక డౌన్ తీస్తున్నానండి, నేను వచ్చేసి చంక డౌన్ తీస్తున్నాను. మనం ఏ బ్లౌజ్కైనా తీసుకుంటాం కదా చంక డౌన్ అనేది, వేస్తున్నాను అన్నమాట. సేమ్ దీనికి కూడా అంతేనండి, చంక డౌన్ వచ్చేసి. ఫ్రంట్ నెక్ వచ్చేసేసి నేను ఇప్పుడు పెడతాను చూడండి. ఆవిడ ఫ్రంట్ వచ్చేసి నెక్ 7 రౌండ్ వచ్చి 8.5 ఉందంటే మనం 7.5 తీసుకుంటే సరిపోద్దండి. అంటే ఆవిడ కొలుచుకోమన్నారు, ప్రతిదీ బ్లౌజ్ వేసుకొచ్చి కొలుచుకోమన్నారు. మనం నేను 7.5 కొలత తీస్తే ఆవిడ కాదు నాది రౌండ్ కూడా కొలవండి, కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా రాకపోతే మాత్రం ఊరుకోనండి అని ఆవిడ ఒక వార్నింగ్ లాగా ఇచ్చిండారు. ఇదిగోండి ఇక్కడి నుంచి డీస్ ఎక్కడో పెట్టేసాను, ఇక్కడ ఉందని. అదండి ఇక్కడి నుంచి మనం కరెక్ట్గా 7 అంగుళాలు పెడుతున్నానండి. అంటే ఇది ఈ నెక్ కదండి, రోజా గారి నెక్ కదా, ఇలా నెక్ కూడా దీనిలో నుంచి మనం డౌన్ అనమాట, మనకి 8.5 వచ్చేలాగా రౌండ్గా ఎలా కావాలంటే అలాగా. దీనిలో నుంచి ఇప్పుడు క్రాస్ ఇలా ఇవి వచ్చేసేసి మనకి వెనక్కి వెళ్ళిపోతాయి కదండి, ఇక్కడ నుంచి మనకి బ్యాక్కి వెళ్తాయండి. ఇది ఫ్రంట్ వచ్చేసేసి ఇది ఫ్రంట్ రౌండ్ నెక్ అండి. ఇది వచ్చేసి 8.5 ఉందని మీకు చూపిస్తాను, ఎందుకంటే ఒక చిన్న డౌట్ 9 ఉంది. ఇక్కడికి వెళ్ళిపోయేసరికి మనకు మార్జిన్ ఈ డౌన్ ఇక్కడ బొనికిల దగ్గర డౌన్ ఉంటుంది కదా, మనకు ఈ బొనికిల దగ్గర డౌన్ అనేది సరిపోతుందండి మనకు కరెక్ట్గాను. అందుకని నేను ఇలా తీసాను అనమాట. ఈ ఫ్రంట్ కొంచెం ఇంకా డౌన్ తీసుకోవాలండి, ఇక్కడ చంక దగ్గర వచ్చేసి తీస్తానండి, చంక దగ్గర వచ్చేసి డౌన్ తీస్తాను నేను. కొంచెం లైట్గా తీయాల్సిందేనండి, ఇది తీసేటప్పుడు మనకి ఫ్రంట్కి దీనికి కరెక్ట్గా సరిపోతుంది మార్జిన్. ఇలా ఇక్కడ నుంచి నేను ఫ్రంట్ నెక్ డౌన్ తీసేసేసానండి. ఇది వచ్చేసేసి ఇలాగా ఇక్కడ వచ్చేసేసి అంటారా, మనకి ఈ డౌన్ వచ్చేసేసి కొంచెం పావించి ఎప్పట్లాగే తీసుకోవాలి కదా, తీసుకుంటానండి. ఎందుకంటే మనం ఇక్కడ చేసుకునే వాళ్ళంలో ఎవరైనా సరే క్లారిటీగా చూపిస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఏంటంటే ఫాస్ట్గా చెప్పేస్తారు. కొన్ని వీడియోస్ నాకు కూడా అర్థం కాదు, చాలా వీడియోస్ చూస్తాను నాకు అర్థం కాని వీడియోస్ని, అందులో ఇది ఒకటండి. ఇదిగోండి ఇది ఫ్రంట్ బార్ వచ్చేసేసి ఫ్రంట్ బార్ వచ్చేసి దీనికి వచ్చేసేసి చెస్ట్ షోల్డర్ ఫ్రంట్ బార్ వచ్చి 11.5 ఉందండి. ఇదిగోండి నేను 12.5 తీసాను వాడికి బారు. ఇందులోనే క్రాస్ బెల్ట్ కూడా దీన్ని తీస్తానండి నేను. ఇందులో క్రాస్ బెల్ట్ మన మాస్టర్ ఎలా అయితే తీస్తాడో క్రాస్ బెల్ట్ అలాగా. ఇది వచ్చేసేసి ఇదిగోండి చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి 4 అంగుళాలు, ఇక్కడికి వచ్చేసరికి ఈ డౌన్ వచ్చేసేసరికి మనకి 2.35 ఇక్కడికి వచ్చి ఇది వచ్చేసరికి 2 అంగుళాలు. ఇందులోనే క్రాస్ బెల్ట్ అండి నేను కూడా చేసేది. ఆవిడకి చెస్ట్ వచ్చేసరికి ఫ్రంట్ బార్ వచ్చేసరికి 11.5 అయితే మనం 12.5 తీసుకున్నామండి. చూడండి ఇదిగోండి 12.5 తీసుకున్నాం అంటే 1 అంగుళం మనకు అక్కడి నుంచి అంగుళం బారు పెంచుకున్నామండి. 12.5 సరిపోతుంది అప్పుడు దీనికి.
దీనికి వచ్చేసేసి ఎదర ముక్కల బార్ వచ్చేసేసి ఈ ఫ్రంట్ డాట్ బార్ వచ్చేసి 2.5 అంగుళం బాతిగా అంగుళం పాయింట్ డాటు, ఇటు సైడ్ వచ్చేసేసి అంగుళం పాయింట్ డాట్ అండి. ఇలా కొట్టుకోవడం క్రాస్ వచ్చేసి దీనికి. వీటికి టక్స్ ఇచ్చుకుంటే మనం ఈజీ మెథడ్ అండి ఇంక ఇది స్టిచ్చింగ్ చేసుకోవడానికి. ఇవన్నీ ఎప్పుడూ ఉన్న రోజా గారి కాలర్ నెక్ అండి. అయినా కానీ సరే కస్టమర్ అడిగారు కాబట్టి మీకోసం నాకున్న సబ్స్క్రైబర్లు, నాకు తక్కువ మంది సబ్స్క్రైబర్స్ అండి. నేను చాలా తక్కువ టైం పెట్టి నేను 3 months కూడా అవ్వటం లేదు. అయినా నాకు 21 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నా ఫ్రెండ్స్ కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. మా మాస్టర్ చెప్పెళ్ళారు నాకు ఇలా కట్ చేయంటే, నాకు తెలుసు. అయినా సరే మేడం ఇవాళ సండే కదా, అర్జెంట్ కదా అని చెప్పేసి ఇలా కట్ చేయండి. నాకు వాళ్ళు కట్ చేస్తే నేను చూస్తూ ఉంటానండి చాలా బ్లౌజులు. వాళ్ళ స్టైల్లో నేను కూడా కట్ చేశాను అనమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండి.